మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో పాటు మల్లిక గారు ఉన్నారు. రాజకీయంలోకి అడుగు పెట్టాలి అనే ఆలోచన ఎలా వచ్చింది ఫస్ట్? సార్ నాకు ఆమె ఓ పార్టీ సిద్ధాంతం కానీ ఏదో నమ్ముకోదు, ఆమెకి ఏదో రాజకీయ బలం కోసం ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ లేకపోతుంది అంటున్నారు. ఇంతకీ ఏంటి ఈ చర్చ మీ మీద రావడానికి కారణం? రాజకీయ బలంగా అంటే కానీ మీనాక్షి నాయుడు గారిని వదిలిపెట్టి మరి రోజు సాయి ప్రసాద్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి కొన్ని వెళ్ళి సిచ్యువేషన్లు బట్టి అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ అప్పుడే? చాలా ఒత్తులు వచ్చాయి నాకు, చాలా ఒత్తులు వచ్చాయి. చాలా నాకు దాని గురించి చాలా భయంకరమైన సిచ్యువేషన్ నా గురించి చేశారు. అంటే ఇక్కడ మీరు ఎమ్మెల్యే కాదు, ఒక సర్పంచ్ కాదు, ఒక కార్పొరేటర్ కాదు, ఒక కౌన్సిలర్ కాదు, ఇలాంటివి కానప్పుడు మీకు ఎలాంటి ఒత్తిళ్ళు ఉంటాయి? జనాలు నా మీద పెట్టుకున్న ప్రేమ అలాంటిది, వాళ్ళకి భయం అలాంటిది. ప్రజెంట్ మల్లిక నాకు తెలిసి బిగ్ షాట్ను కూడా చేయడం లేదు దాదాపు చాలా సంవత్సరం గతంలో ఏదో చేశారన్నట్టుగా అంటున్నారు. కానీ ఇంత డబ్బు, ఈ హవా, ఒక కారు, ఒక డ్రైవర్, ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఆర్థికంగా ఎలా వస్తున్నాయి మరి? నేను రియలిస్టిక్గా కొంచెం వ్యాపారం చేస్తాను. ఏంటి ఫ్యూచర్ ఆలోచన ఎలా ఉంది? మల్లికాను సర్పంచ్గా చూడొచ్చా, కార్పొరేటర్గా చూడొచ్చా, కౌన్సిలర్గా చూడొచ్చా, ఎమ్మెల్యేగా చూడొచ్చా, ఎలా చూడొచ్చు? అది నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం, మనతో పాటు మల్లిక గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం. ఏంటమ్మా అసలుకి ట్రాన్స్ కమ్యూనిటీ అంటేనే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా చోట్ల ఏదో భిక్షాటం చేయడం అయితేనేమి, ఇంకా కొన్ని వర్క్స్ చేయడం అయితేనేమి, కొంతమంది ఏదో వేషాలు వేసి ఈ కొద్ది రోజుల నుంచి చెక్క భజన ఇలాంటి కళలు నమ్ముకొని చాలామంది బతుకుతా ముందు కొనసాగుతూ ఉన్నారు లైఫ్. అలా కాకోకుండా భిన్నంగా ఆలోచించి రాజకీయంలోకి అడుగు పెట్టాలి అనే ఆలోచన ఎలా వచ్చింది ఫస్ట్? సార్ నాకు ఫస్ట్లో నేను మా కమ్యూనిటీలోనే విధంగా ఉండేదాన్ని. నేను ముంబైకి వెళ్ళొచ్చాను, తర్వాత వచ్చి ఢిల్లీకి వెళ్ళొచ్చాను. చాలా దగ్గర నేను భిక్షాటం మామూలుగానే ఇప్పుడు ట్రాన్స్ మా వాళ్ళు ఏదైతే భిక్షాటం చేస్తారో ఆ విధంగా నేను ఉన్నాను. మీరు కూడా? నేను కూడా వాళ్ళతో పాటు ఉన్నాను. తర్వాత ఈ సమాజంలో మేము ఒక గుర్తింపు కోసం అన్నట్టు నేను చాలా నిద్రపోకున్న రోజులు. ఎందుకంటే బాధ, ఈ సమాజంలో కానీ మాకు ఒక సపరేట్గా ఒక వీళ్ళు అంటే ఒక లేడీస్ కానీ ఒక బాయ్స్ కానీ లేకున్నట్టు ఇక ట్రాన్స్ అన్నట్టు ఒక వెలేసిన ఒక జాతిలాగా చూస్తారు కదా. ఇలాగ ఉండకూడదు, మేము కానీ ఒక సమాజంలో అందరితో పాటు మేము ఉండాలని చెప్పేసి ఒక సిద్ధాంతంతో నేను ఎంట్రీ అవ్వడం జరిగింది రాజకీయంలో. అంతే 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 అండి. ఓకే. కానీ ఇక్కడ రాజకీయంలోకి ఎంటర్ కావడం బాగానే ఉంది. కానీ నేను ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తున్నానంటే రకరకాల ఎంక్వైరీ చేస్తే ఏంటివి మల్లిక అంటే ఏంటి అన్నట్టుగా ఆదోనిలో కొంతమంది రిపోర్టర్స్కి ఎత్తున్నాం, ఇంకా రకరకాలుగా మీ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించి కానీ ఇంకొన్ని కానీ ఎంక్వైరీ చేస్తే ఏం మల్లిక ఆమె ఏ పార్టీ వస్తే ఆమె ఏదో రాజకీయ బలం కోసం ఏదో ఉండాలని రకరకాల పార్టీలు గతంలో టీడీపీలో కొనసాగింది, వైసీపీలో కొనసాగింది, ప్రజెంట్ మళ్ళీ బీజేపీ ఇక్కడ లోకల్లో ఉంది కాబట్టి ఎమ్మెల్యే మళ్ళీ వెంటనే బీజేపీలోకి వెళ్ళిపోయింది. ఆమె ఓ పార్టీ సిద్ధాంతం కానీ ఏదో నమ్ముకోదు, ఆమెకి ఏదో రాజకీయ బలం కోసం ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ లేకపోతుంది అంటున్నారు. ఇంతకీ ఏంటి ఈ చర్చ మీ మీద రావడానికి? రాజకీయ బలంగా అంటే నేనేమన్నా వేరే వ్యాపారాలు చేయడం లేదు. నేను రాజకీయాల్లోకి వచ్చి తల దాచుకోవడం వల్ల అని చెప్పేసి నాకేం భయం లేదు. నేను పుట్టిన నా కమ్యూనిటీ అంటే నా వర్గానికి ఏదో ఒక నేను న్యాయం చేయాలి అంటే, నేను ఒక ట్రాన్స్ గా పుట్టిన మా ఎస్సీ మా కుల వర్గంలో నేను ఒక మా కాలనీని మెరుగుపరచాలి, మా వాళ్ళకి నేను తోడు నీడ ఉండి వాళ్ళకు ప్రతి ఒక్కటిలో నేను సహాయంగా చేయాలి అంటే అని చెప్పు ఒక వల్లనే నేను పోవడం జరిగింది. అంతేగాని వైసీపీలో ఉండి నేను ఎవరికి మన ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దగ్గర కానీ, మీనాక్షి నాయుడు దగ్గర కానీ, వీళ్ళ దగ్గర నేను వాళ్ళ పేరు చెప్పుకొని సంపాదించుకొని తినింది, ₹1 తీసుకునేది లేదు నేను. కానీ రాజకీయంలో నేను రావడమే ఎందుకంటే, ఈ 3 పార్టీలు మారడం ఎందుకంటే, నా ప్రజలు నేను ఎక్కడ పోయి ఇప్పుడు రూలింగ్ పార్టీలో అప్పుడు నేను ఆ పార్టీలో ఉండి పని చేపిస్తే జరుగుతుందేమో అన్నట్టు ఒక సిద్ధాంతం పోయి నేను పోవడం జరిగింది. అంతేగాని నా స్వార్థం కోసం నేను ఎక్కడ పోనట్టు
అసలు ఎవరి దగ్గర సాక్ష్యాధారాలు లేవు. కానీ ఇప్పుడు ఓకే అమ్మా, రూలింగ్ లో ఉంటే పని చేస్తారనేది ఉంటుంది, కానీ మనస్సాక్షి, ఎందుకంటే పార్టీ మీద ప్రేమ, ఆప్యాయత, పార్టీ సిద్ధాంతము ఇలా ఉంటాయి కదా. అరే నేను వాళ్ళు నమ్ముకొని నన్ను పార్టీలోకి ఆహ్వానించారు, ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో నుంచి నేను వచ్చినా కూడా, ఎంతో మంది వెలివేసే కమ్యూనిటీ నుంచి నేను ఉన్నా కూడా నన్ను ఆహ్వానించి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ రోజు కాకపోతే రేపు అధికారంలోకి వస్తే ఈ పార్టీ కూడా నాకు హెల్ప్ చేస్తుంది కదా, 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ తిరిగి మా పార్టీ కూడా అధికారంలోకి వస్తుంది అనే ఆలోచన లేకోకుండా రకరకాల పార్టీలోకి వెళ్ళడం ఎంత మాత్రం కరెక్ట్? సరైన అదేమంటారు, సరైన క్వశ్చన్ అడిగారండి. నిజమైన విశ్వాసం, ప్రేమ ఉంటుంది మనసులో, అది ఒకరు చెప్తే ఒకరు చేస్తే కాదు అది. కాబట్టి నా ప్రజల కోసం నేను ముందుకు వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు నా ఇబ్బందులు అనుకొని నేను వాళ్ళ కోసం నేను ముందుకు పార్టీలు మారి వాళ్ళ కోసము చేయడం జరిగిందే కానీ ఇది ఎంత మాత్రంగా అయితే నేను అసలు దాంట్లోకి వెళ్ళి నేను నా స్వార్థం కోసం నేను పోయి నేనేదో ముందు పడాలని చెప్పేసి నేను ఏం చేసుకొని లేదు. అంటే ఎక్కువ శాతం మీ ట్రాన్స్ కమ్యూనిటీ కొద్దీ మీరు పుట్టిన కమ్యూనిటీ కోసమే మీరు ఎక్కువ పనిచేస్తారా అండి? అంటే నా ఏరియా వరకు నేను ఎస్టీ కాలనీలో ఉంటా, మా ఆదినిలో అరుణ్జ్యోతి నగర్లో. నేను మొత్తం నా కుటుంబ సభ్యులుగా అనుకుంటాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ చేతుల్లో కాళ్ళల్లో పెరిగినాను కాబట్టి నేను ఒక ట్రాన్స్ గా ఉన్నప్పటి నుంచి కానీ ఇంతకు ముందు కానీ నాకు ఎప్పటికీ ఎవ్వరు నన్ను వేరే రకంగా చూడలేదు. అందరూ నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ నే చూసుకున్నారు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఏదో నాకు చెయ్యాలని చెప్పేసి ఒక సిద్ధాంతమే, అంతే గాని దీంట్లో వేరే దేశం లేదు. ప్రజెంట్ అయితే ఎమ్మెల్యే పార్థసారథి ఉన్న పార్టీలో ఉన్నారు, బీజేపీలో కొనసాగుతూ ఉన్నారు. ఎమ్మెల్యేగా బీజేపీ పార్థసారథి ఉన్నారు కాబట్టి ఎలా ఉంది పార్థసారథి గారితో? బాగుందా? బాగానే చేస్తా ఉన్నారా అభివృద్ధి? బాగానే చేస్తా ఉన్నారు. అన్న దగ్గర గానీ చూసాము గతంలో, అంటే చెప్పుకోకూడదు కానీ గతంలో చూసారు. ఇప్పుడు కొత్త వ్యక్తి వచ్చాడు, ఈయన పనితనం ఎట్లా ఉంటుందని చెప్పేసి ఆశించి మన బీజేపీలోకి రావడం జరిగింది. కానీ బాగానే ఉంది. ఎందుకంటే అందరు రాజకీయ నాయకులు కాకుండా ఈయన భిన్నంగా ఏమంటే ఒక ఇంత చదువుకున్నాడు, డాక్టర్, ఎడ్యుకేటర్ కాబట్టి మంచి ఏదో చేస్తాడనే నమ్మకం కూడా ఉండిండొచ్చు. అవునవును. గతంలో సాయి ప్రసాద్ గారి రెడ్డితో ఎలా ఉండింది? మంచిగానే ఉంది, బాగానే ఉంది. బాగా చేస్తాడా ఆయన కూడా? బాగా చూసుకునేవారా మిమ్మల్ని ఆ పార్టీలో ఉన్నప్పుడు? మంచిగా రెస్పెక్ట్ గా మాట్లాడేవాడు, అవ్వా అని పిలిచేవాడు, కూర్చోండి అవ్వా, లేయండి అవ్వా, మంచిగా వెళ్ళిచ్చి మంచిగానే మాట్లాడేవాడు. ఈరోజు పార్టీ మారినా కూడా మంచిగా చెప్తున్నారు ఆయన గురించి. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, అది నిజం నిప్పు లాంటిది కాబట్టి మనము అబద్ధాన్ని దాచినా అది దాగదు, బయటకు పడుతుంది. కాబట్టి మనము ఉన్న వాస్తవం చెప్పాలి. మీనాక్షి నాయుడు గారితో నాకు మీనాక్షి నాయుడు అంటే చాలా ప్రేమ, ఇంకా ఎక్కువ. అవునా? ఒక తండ్రిలాగా భావిస్తా. కానీ మీనాక్షి నాయుడు గారిని వదిలిపెట్టి మరి ఆ రోజు సాయి ప్రసాద్ రెడ్డి గారి పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి సిచ్యువేషన్లు బట్టి. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ అప్పుడే? చాలా ఒత్తులు వచ్చాయి నాకు, చాలా నాకు దాని గురించి చాలా భయంకరమైన సిచ్యువేషన్ నా గురించి చేశారు. అంటే కొంతమంది, అందరూ కాదు, కొంతమంది. అంటే ఇక్కడ మీరు ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ కాదు, ఒక కార్పొరేటర్ కాదు, ఒక కౌన్సిలర్ కాదు, ఇలాంటివి కానప్పుడు మీకు ఎలాంటి ఒత్తిళ్ళు ఉంటాయి? జనాలు నా మీద పెట్టుకున్న ప్రేమ అలాంటిది, వాళ్ళకి భయం అలాంటిది. జనాలు ఎవరైతే మల్లికవ్వ ఉందో ఈమె మీద, ఆమె జనాల మీద ప్రేమ, ఆమె ఎట్లంటే అట్లా జరుగుతా ఉంది ఈ జనాలు అని చెప్పేసి కొంతమంది నా మీద కొంచెం కక్ష కట్టి కొంచెం చాలా ఇబ్బందికి గురి చేశారు నన్ను. అందుకని పోవడం జరిగింది. కేవలం ఇబ్బంది గురి చేశారనే పోయారు? వాస్తవం. మళ్ళీ తిరిగి అలాగని చెప్పేసి నాకు వాళ్ళు పెద్దవాళ్ళు, అదే ఎక్స్ఎమ్మెల్యే సాయన్న కానీ ఎవ్వరు కానీ నాకు వాళ్ళ నోటితో ఎప్పుడు ఇబ్బంది లేదు. కానీ చోటా మోటా నాయకులు మళ్ళీ తిరిగి ఏమన్నా రేపు పొద్దున పార్టీ అధిష్టానం మారితే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మళ్ళీ ఏమైనా తిరిగి మారే అవకాశం? అలాగని ఏముండదండి. నేను చెప్పానండి ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ చెప్తాను, నా ప్రజల కోసము బాగుండాలని చెప్పేసి నేను ఎలాగైనా చేస్తాం, ఏమైనా చేస్తా. గాడిద మీద అయితేనే, గుర్రం మీద అయితేనే, మీ లక్ష్యం అయితే చేరుకుంటాం, అంతేనంటాం. నా ప్రజల కోసం అంతే అండి. మొత్తానికైతే మల్లిక గారు ఎలాంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు? అంటే మేము, మా అమ్మ మా నాన్న అంటే ఒక రైతులు. రైతులు. మా నాన్న గూడ్ సైట్ లో అమాలి పని చేసేవాడు. తర్వాత కొంచెం పొలము వ్యవసాయం చేసేవాడు మా నాన్న. అంటే మామూలుగానే మేము వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఏ వయసులో మారారమ్మా ట్రాన్స్లేట్? నేను 13వ సంవత్సరంలో మారానండి. 13వ సంవత్సరంలో. ఓకే. అప్పటికి అంటే దాదాపు ఒక 25 years బ్యాక్ మీరు అయింటుంది. 24-25 years అయింటుంది. అప్పటికే ఏదైనా ఇబ్బందితో ఉంటుంటామా? అంటే ఇబ్బంది అంటే నాకు చిన్నప్పటి నుంచి మా కులదేవత అమ్మవారు
అమ్మవారు మా ఇంట్లో వాళ్ళు అంటే మా అవ్వతాతలు పరంపరం చేసేవాళ్ళు. అమ్మవారు మా పిల్లగాడి మీద వచ్చేసిందని చెప్పేసి మా వాళ్ళు కానీ కొంచెం అదే మగపిల్లవాడి మీద ఇట్లా చేసడం పద్ధతి కాదు అన్నట్లు కొంచెం మా వాళ్ళు కానీ కొంచెం నాకు చాలా ఇబ్బంది పెట్టారు. అంటే ఇట్లా నువ్వు మారకూడదు, ట్రాన్స్గా కాకూడదు, ఏదైనా ఉంటే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు, ఈ పూజలు పునస్కారాలు ఇది అమ్మవారిది, కానీ నీకేం అవసరం, నువ్వు ఒక మగపిల్లోనివి, ఒక పెళ్లి చేసుకొని ఒక ఫ్యామిలీ అయ్యేవో నువ్వు, నీకేం అవసరం అని చెప్పేసి మా అమ్మ మా నాన్న మా అన్న వాళ్ళు చాలా కొంచెం నాకు అడిగినారు. కానీ అదేమంటారు చూడు, నా రాతలో ఇటు ఉంది కాబట్టి అది జరిగింది. ఓకే, ఆ రోజు అయితే అలా అన్నారు, ఇబ్బంది పెట్టారు అంటున్నారు. మరి ఈ రోజు ఎలా ఉన్నారు వాళ్ళు? ఈ రోజు అయితే మీరు మంచి స్థాయిలో ఉన్నారు. ఇప్పుడన్నా అన్నదమ్ములు కలిసే ఉన్నారా లేకపోతే ఎలా? లేదండి, మా అన్నదమ్ములు మా అక్క చెల్లెలు మా అమ్మ అందరు ఒక్క దగ్గరే కలుసుకొని ఉన్నాము. కానీ మా అమ్మ మా నాన్న లేరు, చనిపోయింది. ఇప్పుడైతే అన్నదమ్ములు అంతా కలిసే ఉన్నారు, ఒకటే ఇంట్లోనే ఉన్నాము, ఒక్క దగ్గరే అందరూ ఒక్క ఫ్యామిలీగానే ఉన్నాము, మేము వేరే ఎక్కడ కాలేదు. లేదు లేదు లేదు. కానీ ఇక్కడ మల్లిక ఇప్పటికీ ఎక్కడ కానీ ఏ నామినేటెడ్ పోస్ట్ కానీ ఇంకో పోస్ట్లో కానీ కొనసాగలేదు. ప్రజెంట్ మల్లిక నాకు తెలిసి బిగ్ షాట్ను కూడా చేయడం లేదు దాదాపు చాలా సంవత్సరం గతంలో ఏదో చేశారన్నట్టుగా అంటున్నారు. కానీ ఇంత డబ్బు, ఈ హవా, ఒక కారు, ఒక డ్రైవర్, ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఆర్థికంగా ఎలా వస్తున్నాయి మరి? నేను రియలిస్టిక్గా కొంచెం వ్యాపారం చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాను, కానీ పర్సనల్గా చేస్తూ ఉంటాను. పబ్లిక్ కానీ అందరికి చూపించడం చేయడం కాదు. కానీ మా బ్రదర్ ఉన్నాడు, మా బ్రదర్ పనికి అదే డ్యూటీకి వెళ్తూ ఉంటాడు. అంటే ఒకటే ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇంకా ఒకరికొకరు షేర్ చేసుకుంటుంటాము. అలాగే మా అవ్వతాతలు కొంచెం పొలం ఉంది, అది కానీ కొంచెం కౌలుకి ఇచ్చినాము, అది కానీ కొంచెం అమౌంట్ ద్వారా ఎన్ని వచ్చినా నాకు తెలిసి రియల్ ఎస్టేట్ గత 5-10 సంవత్సరాల నుంచి సరిగ్గా లేదు అండి. వాస్తవమా కదమ్మా? కానీ రాజకీయ పార్టీలో మెంబర్గా కొనసాగాలన్నా, ఒక కార్ మెయింటైన్ చేయాలన్నా, ఒంటి మీద 30 తులాల నుంచి 20 తులాలు బంగారు వేసుకుని తిరగాలన్నా మంచి స్థిరమైన డబ్బే ఉండాలి అనేది మా ఆలోచన. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? అదే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నేను గతంలో 13-14 సంవత్సరం ఫస్ట్ లో నేను ఢిల్లీకి వెళ్ళానండి. నేను అదే పొలము నేను అక్కడ నుంచి కూడి పెట్టుకున్న డబ్బు ఉంది, కానీ నేను అంటే తాగడం కలవట కానీ లేదంటే ఇంకా వేరే వేరే విధాలంగా నేను అమౌంట్ ఖర్చు చేయలేదు. ఎందుకంటే ఈ రోజు మనము బాగుండి అమౌంట్ ఒక రూపాయికి రూపాయి ఎత్తి పెట్టుకొని మనం చేసుకుంటేనే రేపు ముందుకు మనకు భవిష్యత్తు ఎత్తుకుంటుందని చెప్పేసి ఒక ఆలోచనతోటి నేను ఏంది వేస్ట్ చేయకున్నట్లే నేను అట్లాగే పొదుపుగా చేసుకుంటాను. కానీ ఇక్కడ మీ ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఎలా ఉంటదంటే ఏదో లీడర్షిప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, అలా ఏమైనా కొనసాగుతున్నారా? అవునండి, సాగుతున్నానండి. మా కర్నూలు డిస్టిక్ లో నా 4 మెంబర్స్ ఉంటారు. ఒకరు కర్నూలులో, ఒకరు డౌన్ లో, ఒకరు ఆదోనిలో, ఒకరు ఎమ్గినూరులో ఉంటారండి. కాబట్టి మేము ఒక జిల్లా అధ్యక్షురాలుగా ఒక 4 ఎన్నుకున్నాం. మేము మా ఆదోని చుట్టుముట్టు మన ఆదోని నియోజకవర్గానికి కానీ ఒక ఎమ్నూరుకు సంబంధించిన వాళ్ళకి కానీ మేమంతా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి, ఏదైనా గొడవలు ఉన్నాయి, వాళ్ళు మా కమ్యూనిటీ ద్వారా ఏదైనా గొడవలు ఉన్నాయి లేదా సమస్య ఉన్నాయి పోయి తీర్చి వాళ్ళకి అలా కాదు ఇలా మనం ఒక సొసైటీలో మనం కానీ ఒక పేరు గుర్తింపు తెచ్చుకొని మనం బతకాలి, బాగుండాలి, ఇవన్నీ చేసుకోకూడదు, ఇవన్నీ ఇబ్బందులు మనం ఒకరికి ఇబ్బందులు పెట్టకూడదు అఫోటము అని చెప్పేసి వాళ్ళతో చెప్పి మాట్లాడి వాళ్ళకి అంతా సరి చేసి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడైతే మీరైతే బిగ్ షాట్ చేయడం లేదు, ఇంకోటి చేయడం లేదు. కానీ ఏదైతే ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఈ రోజు కూడా ఆదోని అయితేనే, ఊరు అయితేనే, కర్నూలు అయితేనే ఇంకా చేస్తూ ఉన్నారు. మీరేం మారారు, కానీ మరి మీరు మీ అంటున్న వాళ్ళు మార్చాలి అని ఏ రోజు మోటివేట్ చేయడం ఇలాంటివి జరగలేదా? అదేనండి, ఇప్పుడు మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఉంది, అక్కడ చాలా సంవత్సరాల నుంచి ఒక ఉద్యమం చేశారు. ఏందానికోసం మాకు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాము, మాకు ఉపాధి లేదు, మాకు రోడ్డు మీద పడిపోయినాము. యాక్చువల్గా ట్రాన్స్జెండర్ అంటేనే మన ఇటు సైడు ఉన్నట్టు నాకు తెలిసి మన ఇటు కర్నూలు జిల్లా సైడ్ అంటే ఇప్పుడు నేనైతే ఫ్యామిలీలో ఉన్నాను. ఇంకా కొంతమంది ఏమంటుంటే ఫ్యామిలీలో లేకున్నట్టు కొంతమంది నువ్వు ఇట్లా ఒక అబ్బాయిగా పుట్టి నువ్వు ఇట్లా ట్రాన్స్గా మారినా కాబట్టి మా ఇంట్లో రావద్దు, నువ్వు చనిపోయిన దాంట్లో నువ్వు అసలు ముఖం చూపియద్దు అని చెప్పే ఫ్యామిలీ కూడా ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది పరువుతోటి కాబట్టి అలాంటితో ఉన్నవాళ్ళు చాలా ఘోరం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ లో మన ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలా, మన సీఎం రేవంత్ రెడ్డికి. కాబట్టి ఎందుకంటే ఎక్కడో ఉన్న మా కమ్యూనిటీని తీసుకెళ్లి ఆయన ఒక ట్రాఫిక్ పోలీసులు జాబులు ఇచ్చాడు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
మన చంద్రబాబు నాయుడు కానీ మీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇండియా అవును. ఆయనకు కానీ ధన్యవాదాలు తెలుపుకోవాలా. కాబట్టి ఆయన మాకు ప్రత్యేకంగా మాకు రేషన్ కార్డులు లేవు ఇంతకుముందు. మాకు ఇది తెలుగుదేశం గవర్నమెంట్, మాకు చంద్రబాబు నాయుడు సారే మాకు రేషన్ కార్డులు రావడం జరిగింది. పింఛన్లు కూడా ఆయన ఆధ్వర్యంలోనే మాకు వచ్చినాయి. పెన్షన్ ఇప్పుడు రేషన్ కూడా ఉందా? అవునండి, పింఛన్లు రావడం కానీ మాకు ఆయన ఆధ్వర్యంలో రావడం జరిగింది. మళ్ళా ఇదొక్కటి, పక్క రాష్ట్రాల్లో అయితేనే మాకు ట్రాన్స్జెండర్లకు పిలిచి వాళ్ళకి ఉపాధి కలిగించి వాళ్ళకి ట్రాఫిక్ పోలీసులుగా కొనసాగిస్తా ఉన్నారు ఇప్పటికీ. కాబట్టి మా ఇండియా కూటమి మా సీఎం గారు మాకు గుర్తించి ఏదో మా ఉపాధి కలిగించాలని చెప్పేసి. అంటే ఎలాంటి పోస్టులు ఇవ్వాలనుకుంటున్నారు? ఏమంటే మేమైతే పెద్దగా ఆశించడం లేదు, కానీ ఆయనకి ఇప్పుడు ఎలాగైతే మాకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చాడో మాకు అలాగ ఇస్తే చాలు చేసుకుంటారని చెప్పేసి మాలో కానీ మార్పు వస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నారు మా వాళ్ళ దాంట్లో. ఎందుకంటే భిక్షాటన పోతే కొంతమందికి భోజనం చేస్తే సరిపోతుంది, లేకుంటే చాలా ఇబ్బందిగా ఉండడం జరుగుతుంది. కొంతమంది అపూటంగా తల్లిదండ్రులు వద్దనుకొని రోడ్ల మీద స్టేషన్లలోన బస్ స్టాండ్లలో పడుకునే వాళ్ళు ఉంటారు. మళ్ళా ఊర్లలో పోతే మీరు ఇట్లా ట్రాన్స్జెండరు, మీకు అస్సలు ఇండ్లు అద్దెకి ఇవ్వడం మీకు పద్ధతి కాదు, ఇది మీరేమేమో చేస్తారు అనే ఒక అవగాహన ఉంది మా మీద. కాబట్టి చాలా గురైతా ఉన్నారనమాట. అందుకని గవర్నమెంటే మాకు ఇలాంటి ఉపాధి కలిగించి మాకు ఏదో ఒక ఇది చేస్తే మా దాంట్లో కానీ మార్పు వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ భిక్షాటన చేస్తా ఉన్నారు, అట్లయితే కౌలం గడుస్తుంది అంటున్నారు. మీరేమి కుంటి కాదు, గుడ్డి కాదు, మూగ కాదు. మీ కమ్యూనిటీ వాళ్ళు కూడా మారింటే, అబ్బాయిగా ఉన్న వాళ్ళు ట్రాన్స్గా మారిండొచ్చు అంతే. ఆపరేషన్ చేయించుకుంటారు, ఒక 6 నెలలు 1 year రెస్ట్ తీసుకుంటారు, అయిపోయింది. తర్వాత శారీరకంగా దృఢంగా బలంగా ఉంటారు మీ వాళ్ళు కూడా, భద్రంగా ఉంటారు చూడడానికి. కాబట్టి మీకు ఓకే, ఉద్యోగం ఇవ్వడం అనేది మీరు ఏదో వివక్షతకు గురవుతున్నారు, ఒక సైడ్కి ఉన్నారు, మిమ్మల్ని ఎవరి దగ్గర తీసుకోవడం లేదు కాబట్టి ఉద్యోగం అడగడం తప్పు కాదు దీంట్లో, ఓకే. కానీ భిక్షాటన చేయడం ఏంటి? మీరు పని చేసుకొని బతకొచ్చు కదా, వ్యాపారాలు చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇండైరెక్ట్ గా అంటున్నారు, అలా మీ వాళ్ళు కూడా చేయొచ్చు కదండి. అది భిక్షాటన అని ఇది ఇక్కడ మా దగ్గర నుంచి వచ్చినది కాదు. శ్రీరాముని కాలంలో నుంచి ఆయన అరణ్యసంకి ఆయన భార్య ఆయన వెళ్ళేటప్పుడు అదే లేడీస్, జెంట్స్, దాంతో పాటు ట్రాన్స్జెండర్ అందరూ వెళ్ళారు ఆయనని వదిలేదానికి. అయోధ్య నుంచి వదిలేదానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీరు చెప్పాడు పురుషులు వెళ్ళండి, లేడీస్ వెళ్ళండి అని చెప్పేస్తాడు. కానీ ట్రాన్స్జెండర్కి చెప్పలేదు ఆయన. 14 సంవత్సరాలు చేసి వచ్చేంత వరకు కానీ వీళ్ళు అక్కడే నిలిచిపోయినారు. ఎవరు అక్కడ ఆయనని వదిలికి వెళ్ళేసిన ట్రాన్స్జెండర్. కాబట్టి ఆ 14 సంవత్సరాలు ఆయన అరణ్యవాసం ముగించుకొని మళ్ళా రిటర్న్ అయోధ్యకి పోయేటప్పుడు కూడా అక్కడనే ఉన్నారు వాళ్ళు, ఎవరు ట్రాన్స్జెండర్. కాబట్టి మీరు ఆ రోజు వెళ్ళలేదంటే, స్వామి మీరు వాళ్ళకి చెప్పారు, వీళ్ళు చెప్పారు, మాకు చెప్పలేదు, అందుకని ఇక్కడే నిలిచిపోయినామంటే, స్వామి కళ్ళలో నీళ్ళు తీసుకొని శ్రీరాముడు అంతటోడే కళ్ళలో నీళ్ళు తీసుకొని, అయ్యో మీరు అసలు వెళ్ళలేదా అని చెప్పేసి మా మీద, అదే నా ఆశీర్వాదం మీ మీద ఎప్పుడుకుంటుంది, మీరు ఎవరికైతే మీరు ఆశీర్వాదం ఇస్తారో, మీరు పెళ్ళిలోకి కానీ లేదంటే బారసలేదు పిల్లలు పుట్టిన వాళ్ళ ఇంటికి కానీ మీరు ఆశీర్వాదం ఇస్తే నేనే ఇచ్చినట్టు, ఇవే ఈక్వల్ టు రాముడు ఇచ్చినట్టు అని చెప్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఓకే, మీరు ఆశీర్వాదం ఇవ్వచ్చు, ఇంకోటి చేయొచ్చు అనుకోండి. కానీ చాలా చోట్ల న్యూస్లో కొద్ది రోజుల నుంచి చూస్తుండేది ఏంటంటే, ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళినా, ఇంకో బట్టల షాప్ ఓపెనింగ్కి వెళ్ళినా, ఏదైనా ఒక ఇండ్లు ఓపెనింగ్కి వెళ్ళినా కూడా లక్షలు డిమాండ్ చేస్తున్నారు అన్నట్టు మీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఓ దగ్గర ఎక్కడో ఇవ్వకపోతే ఏదో కొట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు కొట్టుకోవడం, ఆయన కొట్టాడు, మీ వాళ్ళు కొట్టారు, ఏదో జరిగాయి. ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల జరిగాయి. కానీ ఇలా జరగడానికి ఏంటి? ఏదో మీకు శ్రీరాముడు అలాంటి వ్యక్తే మీకు ఒక అవకాశము, అంటే అది అవకాశం అని చెప్పడానికి లేదు, మీకు ఒక శక్తి ఇచ్చాడని చెప్పొచ్చు. అలాంటి దాన్ని మీరు ఏదో వాళ్ళ ప్రేమతో ఆప్యాయతకి ఇచ్చిందంతా తీసుకోకుండా ఒక 50,000 ఇవ్వాలని, ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేయడం వీడియోస్ కూడా ఎన్నో చూసాం మనం. ఇది ఎలా అనిపిస్తుంది మరి మీకు? ఏమండి, ఇది అస్సలు ఇది కరెక్ట్ కాదంటారు? కాదు, మీ వాళ్ళు చేసిన తప్పే. మా వాళ్ళని అందరు కాదు, ఎవరైతే మీ వాళ్ళే కదా. నేను చెప్తున్నాను, మా వాళ్ళని అందరు కాదు, మా వాళ్ళలో ఉండే వాళ్ళు కొంతమంది, అదే మీ వాళ్ళే, వాళ్ళు కూడా మా వాళ్ళే, నేను కాదు అదే చెప్తున్నాను కదా, అది తప్పు.
యాక్చువల్గా మనము ఒకరిని ఇబ్బంది పెట్టి డిమాండ్ చేయడం తప్పు. ఎందుకంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉంటారో, ఏ సిచ్యువేషన్లో మనకి ఒక 10 రూపాయలు తీసుకొని సంపాదించాలంటే వాళ్ళకి ఎంత కష్టంతో వచ్చిన డబ్బు. కాబట్టి మనకు ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతితో పాటు మనం పోయి తీసుకోవడం తీయడం పోతే ఏం ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇలాంటి జబర్దస్తి చేయడం మేము దానికి ఖండిస్తాము. మేము దానికి ఎంత మాత్రం ఒప్పుకోరు. కన్ఫర్మ్. మా కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది, అదే మా వాళ్ళు అందరూ కాదు, అందరూ అలాగ ఉండరు, కొంతమంది అలా చేస్తారు అంతే. యాక్చువల్గా నేను మా ఊర్లోతో పాటు ఇక్కడ మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, నేను ఇక్కడ మా కర్నూలు డిస్టిక్ ఎక్కడైనా కానీ మేము ఎవ్వరికి ఇట్లా ఇబ్బంది పెట్టడం ఉండదు ఎక్కడ కానీ. జీరో రిపోర్ట్స్. అడగండి మీరు ఎక్కడైనా ఆదోని ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. ఓకే, ఎంత ఇస్తే అంత తీసుకొని ప్రేమగా ఇస్తే వెళ్తారు. అంతే. ఓకే, వెళ్ళొచ్చు. ఓకే, బాగుంది. కొంచెం పని చేసుకోవడం ఇది అంటే మీరు ఏదైనా ఎదుర్కొంటున్నారా, సమస్య ఎదుర్కొంటున్నారా, పనికి వెళ్ళడం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే వెళ్ళకోకుండా ఏమంటున్నారంటే మీకేం అవసరం పని, మీరు ఒక ఆడ కాదు మొగ కాదు, ఒక ట్రాన్స్జెండరు, మీరు వచ్చి హోటల్లో పని చేస్తారా, మీరు వచ్చి షాప్లో పని చేస్తారా, మీరు ఉంటేనే మాకు అసలు వ్యాపారం చేసేదానికి కూడా అసలు కస్టమర్స్ రానన్నట్టు కొంతమంది చాలా సార్లు ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న రోజులు ఉన్నాయి మా వాళ్ళకి. అందుకని ఒకరి దగ్గర ఎందుకు పోవాలి అన్నట్టు, ఏదో రోడ్డు మీద పోతే 10, 5 తెచ్చుకుంటాం తింటాం అన్నట్టు వాళ్ళు జీవనం సాగిస్తాం. ఇక్కడేమో మీరే సొసైటీలో ఇంకా చులకన మా మీద. ఇక్కడ మీరేమంటున్నారంటే మీరే ఆశీర్వాదిస్తున్నారని, మిమ్మల్ని ఆశీర్వదించడానికి పిలిచి మీతో దిష్టి తీర్చుకోవడం, రకరకాల కార్యక్రమాలకు మీకు డబ్బు ఇచ్చి చేయించుకుంటారు. వ్యాపారాలకు వచ్చేసరికి వ్యాపారాలు జరగవంటారు మరి ఎందుకంటే మీరు ఒక ట్రాన్స్, మిమ్మల్ని చూసి బాయ్స్ రారు, లేడీస్ రారు వ్యాపారానికి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఎదుర్కొన్న రోజులు, అందుకని మా వాళ్ళు కూడా పోవడం. మీరే సొంత వ్యాపారాలు పెట్టడం ముందుకెళ్తే ఇంకా బాగుంటుందేమో కదా. అనుకోలేదండి, అదే అప్పుడు కస్టమర్స్ రారంటారా? అలా ఏమని చెప్తారని చెప్పండి. అలానే ఏమి ఉండదు. ఓకే, సపోజ్ నేనే ఒక ఏదో బిజినెస్ స్టార్ట్ చేసినాను అనుకున్నా మా ఏరియా వరకు, ఎందుకు రారండి? ఎందుకంటే మా ఏరియాలో కాబట్టి నేను మా అందరికి చిన్నప్పటి నుంచి అమ్మ, అక్క, చిన్నమ్మ, పెద్దమ్మ అందరి దగ్గర ఒక ఫ్యామిలీ మెంబర్స్ కింద వస్తాను కాబట్టి ఎందుకు రారు? వస్తారు కానీ ట్రై చేయలేదు. మార్పు రావాలి. మెయిన్ మీ వాళ్ళు కూడా మార్పు రావాలి. కష్టపడే తత్వం రావాలి. కష్టపడే తత్వం వస్తే మార్పు వస్తుంది. అంతే అండి. చూశారు కదా, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ లో కొనసాగుతుందో చాలా మంది ట్రాన్స్ కమ్యూనిటీని సెలెక్ట్ చేసి, అంటే వాళ్ళు దృఢంగా ఉన్న వాళ్ళకి కొన్ని టెస్ట్లు అంటూ కండక్ట్ చేసి ట్రాఫిక్ పోలీసులుగా నియమించారు. అలా మన ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కూడా ఎవరైతే వీళ్ళ యొక్క చూసి వీళ్ళకు కూడా కొన్ని టెస్టులు కండక్ట్ చేసి వీళ్ళని కూడా సెలెక్ట్ చేసి ఇలా వీళ్ళకు కనీస ఉపాధి కలిగించి ఏదో కాంట్రాక్ట్ సర్వీస్లోనే ఏదో ఉపాధి కలిగించడం వల్ల వీళ్ళు కూడా మెరుగుపడి వీళ్ళకు కూడా చదువుకోవాలనే ఆలోచన, మార్పు అన్నీ వస్తాయండి. ఒక్కసారి చిన్నది ఏదైనా ట్రై చేస్తే వాళ్ళని కూడా ఒకరిని చూసి ఒకరు, ఇప్పుడు ఈమెను చూసి ఇంకోరు వస్తారు, ఇంకోరిని చూసి ఇంకోరు వస్తారు, ఇలా కన్ఫామ్గా వెళ్తారు. ఎందుకంటే మా సుమన్ టీవీ తరపున ప్రజెంట్ ఉన్న టీడీపీ గవర్నమెంట్ ఏదైతే కొనసాగుతుందో, ఎన్డీఏ గవర్నమెంట్ కొనసాగుతుందో, ఆ గవర్నమెంట్కి మా ముఖ్య విన్నపం ఏమంటే, ఇప్పటికీ నేను 2-3 ట్రాన్స్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా మరీ చెప్పడం ఏంటంటే కనీసం వీళ్ళ మీద చూడండి. ఎందుకంటే వీళ్ళను చాలా వివక్షతకు చూస్తున్నారు. నేను చాలా చూశానండి వీళ్ళను లైవ్గా. ఇలాంటి వాళ్ళని నేను ప్రధానంగా ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళను ఇలాంటి వాళ్ళనే బయటికి తీసుకొని రావాలి, సమాజంలోకి తీసుకొని రావాలి. వీళ్ళు కూడా మనుషులే నేను కోరుకోవడం. మా సుమన్ టీవీ తరపున ముఖ్యంగా మిమ్మల్ని ఎవరైతే సార్ గారు ఉన్నారో ఇప్పుడు చెప్పానో, కనీసం వీళ్ళ మీద దృష్టి పెట్టి ఆలోచించండి. ఇది చేయడానికి వీలుంటే నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఎవరు కోరినా కూడా తప్పకుండా అది చేస్తారు. కాబట్టి మిమ్మల్ని ప్రధానంగా ఎందుకు అడుగుతున్నామంటే ఇది న్యాయమైన కోరిక వాళ్ళని అడగడం. ఇంకోటండి, ఏదైతే మీరు అడిగారో మేము కూడా గవర్నమెంట్కు చాలా వీడియోస్లో చెప్పాను, ఇది ముందుకు రీచ్ వెళ్ళిందంటే తప్పకుండా చేస్తారు. ఓకే, మొత్తానికైతే మల్లిక ఈ రోజు దాకా రాజకీయ పార్టీలు మారినా ఇంకోటి చేసినా మీ కమ్యూనిటీని అడ్డు పెట్టుకుని ఏదో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏంటి ఫ్యూచర్ ఆలోచన ఎలా ఉంది? మల్లికను సర్పంచ్గా చూడొచ్చా, కార్పొరేటర్గా చూడొచ్చా, కౌన్సిలర్గా చూడొచ్చా, ఎమ్మెల్యేగా చూడొచ్చా, ఎలా చూడొచ్చు? అది దైవ సృష్టి. అది ఇప్పుడు మనం రాతలు ఏది రాసింటే అది అవుతుంది. కాబట్టి మన ప్రెసెంట్ మా పాత సార్ ఎమ్మెల్యే సార్ చెప్పాను, మీరు అనుకున్న పోస్ట్ ఖచ్చితంగా చేస్తానమ్మా అని భరోసా ఇచ్చారు. అదే నమ్మకంతో అన్న ఇచ్చిన భరోసా, అన్నకి నేను చెప్పిన నాకు అన్న భరోసా ఇచ్చాడు, ఖచ్చితంగా ఆయన చేస్తాడనే నమ్మకము. కాబట్టి ఆ నమ్మకంతో ఉన్నాను. ఎక్కువ శాతం అంటే మీరు ట్రాన్స్ కమ్యూనిటీ కోసం ఎక్కువ వర్క్ చేస్తుంటారా, మీరు పుట్టిన కమ్యూనిటీ కోసం ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారా? లేదా అలాగని ఏం లేదు. మా కమ్యూనిటీకి సంబంధించిన, ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించిన ఏదో ఎక్కడ వరకైనా వెళ్ళని, అది వాళ్ళ కోసం ఎక్కడ వరకైనా కానీ నేను పోరాడి వాళ్ళకి చేస్తా.
కాబట్టి నేను మా క్యాస్ట్ మా రిలేషన్ మా ఫ్యామిలీ మెంబర్స్ దాని గురించి ఏదైనా గొడవ కానీ ఏదైనా సమస్య కానీ ఉన్నా కానీ నేను ఎక్కడికైనా ముందుకు వెళ్ళి చేస్తారు. కానీ మీకు ఓట్లు వేసేది అయితే ఎక్కువ శాతం మీ కమ్యూనిటీ వాళ్ళే. మా కమ్యూనిటీ రాజకీయ బలం ఉండేది మీ కమ్యూనిటీతో, మా కమ్యూనిటీతో, మీ బంధువర్గం కమ్యూనిటీతో, ఎస్సీ కమ్యూనిటీతో. మీ బంధువర్గం అయితేనేమి ఇంకోరైతేనేమి మా బంధువర్గం నుంచి. ఏంటి మీ ఫోటో వెనక అంబేద్కర్ గారిని చూస్తున్నాను, అంబేద్కర్ గారి గురించి ఏం చెప్తారు? గతంలో చాలా మంది ఇప్పుడు కానీ నడుస్తా ఉంది కొన్ని ఆదివాసి చుట్టుముట్టు పల్లెల్లో కానీ అక్కడ కానీ వీళ్ళు ఎస్టీ అంట, వీళ్ళు ఎస్టీ అంటే ఏదేదో అంటే వీళ్ళు గుడిల్లోకి రాకూడదు, మీరు లేదంటే మీరు పూజలకి మేము చేసుకొని వెళ్ళిన తర్వాత మీరు చేయాలి అని చెప్పేసి చాలా మంది ఇట్లాంటి ఉన్నాయి. కానీ ఇలాంటివన్నీ కొట్టుబడేసి మా మహానుభావుడు తీసుకొచ్చిన రాజ్యాంగం తీసుకొచ్చాడు కాబట్టి ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు. ఓకే అండి, మల్లిక గారు అయితే చాలా అద్భుతంగా మాట్లాడారు. మీ యొక్క స్టైల్ కానీ మీ విధానం కానీ ఒక హీరోయిన్ లో ముందుకెళ్తా ఉంటారు. మిమ్మల్ని చూస్తుంటే ఇది ఈమె ట్రాన్స్ అని ఏ రోజు నేను మీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూస్తుంటే మిమ్మల్ని ట్రాన్స్ అని నేను ఏ రోజు ఊహించలేదు. అమ్మాయికి ఏమాత్రం తగ్గినట్టుగా ఉన్నారు. ఈ సౌందర్యానికి ఏంటి కారణం? ఏమండి, నేను యాక్చువల్గా అంటే మా అమ్మ మాదిరిగా ఉంటాను. మీ అమ్మ మాదిరిగా ఉంటారు? మా అమ్మ మాదిరిగా ఉంటాను. మా అమ్మ ఇట్లనే ఉండేది ఐటు పర్సనాలిటీగా. కానీ అదే దేవుడిచ్చిన వరం. అమ్మాయిగా పుట్టాలనుకున్నారా, అదేదో జరగనట్టుగా మళ్ళీ తిరిగి అమ్మాయిలాగే మారిపోయారు. ఏమాత్రం కూడా అమ్మాయికి తగ్గినట్టుగానే పుట్టారు. తనకైతే కొనసాగుతూ ఉన్నారు లైఫ్. కానీ ఇంకోటి, మీకు ఆ క్వశ్చన్ కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు, కానీ ట్రాన్స్ కమ్యూనిటీలో మీరు అన్న అనుకోకపోయినా కన్ఫామ్గా పెళ్లి చేసుకోవడము ఇలాంటివి రకరకాలు ఉంటాయి. కానీ మల్లిక గారు పెళ్లి చేసుకున్నట్టుగా ఏదో దైవము దేవుడు అన్నట్టుగానే కొనసాగుతున్నారు అన్నట్టుగా విన్నాను చాలా చోట్ల. మరి అది ఎంత మాత్రం వాస్తవం నాకైతే తెలియదు. అది మీ మాటల్లో వినాలని ఉంది. ఇంతకేంటండి? లేదండి, పెళ్లి గిల్లి అంటే నేను చేసుకోలేదండి. ఎందుకంటే నేను ఒక అబ్బాయిగా ఒక ట్రాన్స్గా మారాను. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒక ట్రాన్స్గా మారిన తర్వాత, అంటే మొగ నుంచి ఆడగా మారిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడము ఇది నామూష్ అనిపించింది. అంటే నాకు నచ్చలేదు. అంటే వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ వాళ్ళ ఇష్టంగా ఉంటుంది. కానీ నా గురించి అయితే నేను పెళ్లి చేసుకోకూడదు, నాకు ఇట్లాంటి ఇష్టం లేదని చెప్పేసి నేను అట్లాంటికి నేను కొనసాగలేదు. అలాగే మా కులదేవత అయిన శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ కోస్కి మా అవ్వ తాతల వాళ్ళతో నుంచి చేసేటవాళ్ళు. సో వాళ్ళు అప్పట్లో ఆ అమ్మవారి మా అబ్బాయి మీద పూలిందని చెప్పేసి ఆ ఉద్దేశంతో నాకు అమ్మవారివి మంగళసూత్రాలు కట్టడం, అంటే మా అమ్మ తమ్ముడితో కట్టించడం జరిగింది. ఇప్పుడు మెడలో ఉన్న మంగళసూత్రం మీ మేనమామ గారు కట్టింది? అవునండి, మా అమ్మ తమ్ముడు, అదే ఈ మంగళసూత్రం అమ్మ తమ్ముడు కట్టించింది మంగళసూత్రం. ఓకే, అయితే పెళ్లి కానీ ఇలాంటివి అయితే ఏమి చేసుకోలేదు. ఓకే, సూపర్. అయితే మిమ్మల్ని ఒక్కొచ్చే విషయంలో మాత్రం ఓకే అమ్మా. లాస్ట్ చివరిగా మీ ట్రాన్స్ కమ్యూనిటీ ఈ రోజుకు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంది, ఏం చెప్తారు? మెసేజ్ చెప్పాలంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి. దయచేసి ఈ సొసైటీలో ఇప్పుడు మా గురించి అంటేనే కొంచెం ఒక చులకన ఉంది. కాబట్టి మనలో కానీ మార్పు రావాలి ఖచ్చితంగా. అంటే ఒకరు ఏదైతే చూపించేటప్పుడు మనం కరెక్ట్గానే ఉంటే మనకి ఏదైతే చూపియరు. కానీ అందరూ ఉండరు. మా దాంట్లో చాలా మంది మారిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మార్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే చాలా నీటంగా ఒక అఫీషియల్గా జాబులు చేసుకోవడము, అంటే భిక్షాటనకు వెళ్ళినా కానీ పద్ధతిగా ఒకరిని ఇబ్బంది పెట్టుకోకున్నట్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి మా కమ్యూనిటీకి ఒకటే చెప్తాను నేను, ఒకరిని ఇబ్బంది పెట్టడము మనకి సరికాదు. మనము ఎట్లా అంటే సొసైటీలో మనం కూడా ఒక తలెత్తుకొని బతకాలంటే మనం కూడా అన్నిటిలో ముందు ఉండాలి. చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. తర్వాత వచ్చి ప్రతి ఒక్కటి మనం ఏదైతే మనము సొసైటీలో జరుగుతా ఉందో మనం అన్నిటిలో ముందుగా కాలు పెట్టి చేస్తా ఉంటే మనకి ఆటోమేటిక్గా మనకు ముందుకెళ్తాం, మంచిగా వెళ్తాం. ఆదోని ప్రజలకి ఏం చెప్తారు? దయచేసి ఆదోని ప్రజలకి ఏం చెప్తానంటే, ముఖ్యంగా మా ఏరియా ప్రజలకి నేను ఒక్కటే అనుకున్నాను. ఎందుకంటే రాజకీయం నాకు, ఎందుకంటే కొంతమంది చాలా మంది క్వశ్చన్ చేస్తారు నాకు, ఏమని నీకు ఎందుకు రాజకీయం అమ్మా అంటే, నువ్వు అన్ని ప్రకారంగా బాగానే ఉన్నావు, రాజకీయంలో వచ్చి నువ్వేం సంపాదిస్తావు? నాకు రాజకీయంలో ఇప్పటికీ 3 పార్టీలు మారడం అని చెప్తున్నారు, కానీ ఈ 3 పార్టీల తరపు నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి నేను రాజకీయం తరపు నుంచి నేను సంపాదించుకుంది లేదు. నా చేతి నుంచి లక్షలు ఖర్చు పెట్టాను. ఎందుకంటే పార్టీ
ఇదొక నా సిద్ధాంతము, నా వాళ్ళు బాగుండాలి, నేను నా వాళ్ళలో నేను ఉండాలి, నాలో వాళ్ళు ఉండాలని ఒక సిద్ధాంతం మీద నడిచిపోయినాను. కానీ నేను ఎవ్వరికీ ఇది చేయలేదు. ఆదోని ప్రజలకు మారాలి, మంచిగా ఉండాలని కోరుకుంటాను. ఓకే, మాడినట్టు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సరే, థ్యాంక్ యూ. ఇదేంటి ఇవాళ ఇంటర్వ్యూ, చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ. రకరకాల గెస్టులు చూశారు. మరి ట్రాన్స్ కమ్యూనిటీలో నుంచి ఒక రాజకీయ నాయకురాలుగా కొనసాగుతున్న మల్లిక గారి ఇంటర్వ్యూ. ట్రాన్స్ అంటేనే రకరకాల అపోహలు, అవమానాలు ఎన్నో చూసాం సమాజంలో. మళ్ళీ ఈమె కూడా ఒక రోల్ మోడల్గా రాజకీయం చేయాలి, మేము కూడా రాజకీయంలో ఉండాలి, మేము ఎమ్మెల్యే కావాలి, ఇంకోటి కావాలనే దృఢమైన సంకల్పంతో ఉంది. ఈమెలో ఎలాంటి కోరికలు అయితే ఉన్నాయో ఇవి ఆ దేవుడు అల్లవేళలా ఈమెకు అవన్నీ కలిగిస్తాడని కోరుకుంటూ మళ్ళీ ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.